జనశక్తి ఐదు సమస్యలను మనం సాధికలు పెడదాం. ఈరోజు ఈ మేము అదృష్టంగా భావిస్తున్నాం. అదేవిధంగా కార్యక్రమానికి డాక్టర్ స్టేట్ ప్రెసిడెంట్ ఆర్ఐపి పిఈపి డాక్టర్ హుసేన్ సార్ గారికి, స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ హుసేన్ సార్ గారికి, అదేవిధంగా డాక్టర్ స్టేట్ జనరల్ సెక్రటరీ డాక్టర్ బాలరాజ్ గారికి, రమ్యమ్మ గారికి, తాజుద్దీన్ గారికి, కన్నయ్య గారికి, స్వామి గారికి, వీరకుమార్ గారికి, కృష్ణ గారికి, వీరందరికీ ఇప్పుడు ముందర స్టేజ్ ముందర నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసి అతి త్వరగా గుర్తింపు మనం సాధిస్తాం. ఆ సాధింపు ధైర్యం కూడా సాధించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇదే విధంగా మన సంఘానికి వస్తే హాస్పిటల్ వాళ్ళు డొనేషన్ ఇస్తే కానీ నడిచే సంఘం కాదు. అంటే ఏదో నేను నా సొంత లాభం కోసం అని కాకుండా నేను ఒక మన సంఘాని కోసం, కమ్యూనిటీ పారామెడిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కోసం సిద్ధా ఫార్మా ఆయుర్వేదిక్ ఎన్నింటారు వాళ్ళ ద్వారా వాళ్ళ యొక్క బ్రాండ్ మనం ఒక సన్మానించడం జరుగుతుంది. అదేవిధంగా మరి పూల అదేవిధంగా మరి వారు సౌకర్యాలి వారిని కూడా అదేవిధంగా మరి ప్రెసిడెంట్గా అన్ని విధాలుగా ఉండి 20 గంటల్లో ఈయన కూడా మళ్ళీ ఉండి ప్రెసిడెంట్గా కోరుతున్నాము. జరగలేదు, మాకు న్యాయం జరగాలి సార్. ఇవాళ ఆర్ఎంపీ వ్యవస్థ జరుగుతుంది. సుధాకర్ గారు కూడా సన్మానాలు వస్తున్నాం కాబట్టి మీరు నాకు గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. మా జిల్లా తరఫు నుంచి కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి కంది మండలం మరి ప్రెసిడెంట్ గారు దగ్గర జరగండి సార్. ప్రెసిడెంట్ గారు ఎందుకు సార్ చాలా అనుభవకులు ఇంత దూరం వచ్చి చాలా మీటింగ్ మరి అట్లే చూడండి. మరి ఇందులో యాక్టివ్ రోడ్డు పనిచేయవలసింది కూర్చున్నాం. దుర్గల్ మండలం సుధాకర్ గారు, యాదగిరి గారు గుర్తించి ఇంతవరకు మీటింగ్ సార్. ఇలాంటి మీటింగ్లో తప్పకుండా మా ఆరోగ్యంలో గుర్తించి ఇంతవరకు చూడండి అట్లా ఉండండి. వాళ్ళు ఎట్లా వస్తున్నారు రాదు ఇటు చూడు సార్. ఇటు ఇక మీదట సక్సెస్ చేయాలని అందరూ మనసులో ఉండాలి. కంపల్సరీ ఈ ఆర్ఎంపీ వ్యవస్థ అనేది మనసులో పెట్టుకొని ప్రతి మీటింగ్కు మనం హాజరు కావాలి. అదే సంబంధం కోరిక ఒకటే, అందరూ పెద్ద ఎత్తున సంఘానికి మీటింగ్ పెట్టాలని ఆశ ఉంది. అది ఎప్పుడు కోరుతారో నెరవేరుస్తాం కంపల్సరీ. మీరందరూ సపోర్ట్ ఉంటే నెరవేరుస్తాం కంపల్సరీ. అందరూ సపోర్ట్ ఉండాలి. మనకు సపోర్ట్ ఉంటే నేను కూడా సుధాకర్ సార్ ప్రొఫెసర్ సార్, స్టేట్ ప్రెసిడెంట్ అందరి దగ్గరికి వెళ్ళి మన కోరిక నెరవేరుస్తామని అనుకుంటున్నాం. చివరికి మన ప్రొఫెసర్ కొన్ని మాటల తర్వాత స్టేట్ ప్రెసిడెంట్ మాట్లాడుకుంటున్నాం. అసోసియేషన్ సంఘం మరి మెదక్ జిల్లాలో మరి దాదాపు మెదక్ జిల్లా అండ్ సంగారెడ్డి జిల్లా కలిపి దాదాపు మరి గతంలో 10 ఏళ్ల సంధి ఉన్నటువంటి సంఘం ఇది. కమ్యూనిటీ పార్లమెంటరీ వెల్ఫేర్ సంఘం. ఈ యొక్క కమ్యూనిటీ పార్లమెంటరీ వెల్ఫేర్ సంఘము మరి గతంలో మన ఆర్ఐపి పిఏపి సంఘాలకు మరి అన్ని విధాలుగా అందరికీ ఆర్ఐపి పిఏపిలను గుర్తించి గతంలో మరి కమ్యూనిటీ పార్లమెంటరీ వెల్ఫేర్ సంఘం, కమ్యూనిటీ పార్లమెంటరీ వెల్ఫేర్ కోర్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మరి గతంలో. మరి కాబట్టి ఈరోజు మన ఆర్ఐపి పిఏపిలను 3 నెలలు మరి థియరీ ఇవ్వడం జరిగింది, 3 నెలలు ప్రాక్టికల్ ఇవ్వడం జరిగింది, 3 నెలలు 104లో ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మేము గతంలో ఆర్ఎంపీ పిఎంపీ లాగా చేసుకుంటూ
మరి ట్రైనింగ్ చేసుకొని మేము వివిధ గ్రామాలలో కూడా మా ప్రాక్టీస్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో జరుపుకుంటున్నాం. మా ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో మేము ప్రథమ చికిత్స కేంద్రమే ప్రథమ చికిత్సనే జరుపుకుంటున్నాం. మరి ప్రథమ చికిత్స జరుపుకొని ఒక విలేజ్లో ఒక మనిషి పడితే మరి వారికి కట్టులు కట్టడం కానీ, తర్వాత వారికి డ్రెస్సింగ్ చేయడం కానీ, తర్వాత వారికి ఒక జ్వరం వస్తే తరబడితో కూర్చోడం కానీ దీన్ని ప్రథమ చికిత్స కేంద్రాలయాల్లో పెట్టుకున్నాం. ఈ ప్రథమ చికిత్స కేంద్రాలయాల్లో కూడా కొంతమంది ఊరు లేక ఇబ్బంది పాలు చేస్తున్నారు. కాబట్టి వారికి మేము ట్రైనింగ్ చేసుకొని మా ప్రథమ చికిత్స కేంద్రాలు జరుపుకుంటున్నాం. వీరికి మన ఉద్దేశం ఏంటంటే మనం కూడా ట్రైనింగ్ లో ఉండి మన సంఘాన్ని కాపాడుకొని మనం అందరం కలిసి ఏకంగా మనము ఆర్ఎంపీ పిఎంపీలము మొత్తం ఏకంగా ఏదైనా మన గవర్నమెంట్ నుంచి ఇప్పట్లో మన డాక్టర్ హుసేన్ సార్ గారు స్టేట్ ప్రెసిడెంట్ వాళ్ళు కూడా స్టేట్ మొత్తం టోటల్ గా ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాలు ఏకం చేసుకొని మరి 13 సంఘాలు 14 సంఘాలు ఏకమయ్యి మరి ఉద్యమం గురించి పోరాడే వ్యక్తులాగా మన తోడుగా నీడగా ఉండి హుసేన్ సార్ గారు అందరూ ఏకం చేసి మరి హరీష్ రావు గారు కూడా కలవడం జరిగింది. ఈ మధ్యలో వారు కూడా కలిసినప్పుడు మంచి చక్కగా స్పందించి మీ ఆరోగ్యాలకు మేము తోడుగా ఉంటామని చెప్పేసి అని మాట్లాడగా డాక్టర్ హుసేన్ సార్ గారు కూడా ఇవ్వడం జరిగింది. వారు కూడా వివిధ మాటలు మాట్లాడే విషయాలు ఉన్నాయి. వాళ్ళు కూడా మరి మాట్లాడి మన సంఘాలన్నీ ఏకమై మన తెలంగాణ ఉన్నటువంటి ప్రభుత్వంలో మనకి ఎప్పటిగా తోడుగా ఉంటుంది. అప్పట్లో కూడా తెలంగాణ ప్రభుత్వం మనకు తోడుగా ఉంది. ఈ రోజు కూడా తెలంగాణ ప్రభుత్వంలో మరి మన 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 ఆర్ఎంపీ పిఎంపీలకు ఎప్పటికీ తెలంగాణ ప్రభుత్వము తోడుగా ఉంటుందని చెప్పేసి కోరుకుంటూ ఇచ్చినటువంటి అవకాశము. గతంలో జహీరాబాద్లో మీటింగ్ కూడా జహీరాబాద్ డివిజన్ జరిగింది. ఇదే విధంగా ఇక్కడ కూడా మొదటిసారి డివిజన్ మీటింగ్ ఇక్కడ నిర్వహించడం, ఇక్కడ కార్యక్రమం నిర్వహించిన వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎన్నో సమస్యలు ఎన్నో బాధలు మనకు ఉన్నాయి. ఆ బాధలు ఏమున్నాయో మీ అందరికీ ఏ రకంగా బాధపడుతున్నారో ప్రాక్టీస్ చేస్తూ ప్రజాసేవ చేస్తూ అదేవిధంగా ఆ విషయాలన్నీ నాకు తెలుస్తాయి, అవగాహన ఉంది. గత 30 సంవత్సరాల్లో నుంచి సంఘానికి సభ్యుల కోసం వెళ్తున్నాను. మా టీం వెళ్తుంది. ఎందుకంటే ఏ రోజు కూడా మేము మీకు సేవ చేస్తున్నామని మేము స్వయంగా ఏ రోజు చెప్పుకోలేదు. అందుకే డాక్టర్ గారు చెప్పినట్టు ఈరోజు మీకు కొత్తగా నేను పరిచయం కావచ్చు. గతంలో దాదాపు అన్ని సంఘాలకు అన్ని సభ్యులకు మ్యాక్సిమం తెలుసు. నేను పని చేయడమే నా వృత్తి, సేవ చేయడమే ఆరోగ్యులకు సేవ చేయడమే నా ధర్మం. ఆ రకంగా ఎంచుకొని నేను ముందుకెళ్తున్నా. నేను ఒక మీ సేవకుడిని తప్ప నేను ఏ రోజు నేను నాయకుడిని, నేనే పెద్ద అన్న భావం నా దగ్గర రాలేదు. మన కమ్యూనిటీ పార్లమెంట్స్ అన్న సంస్థ ఒకటి మేము అని పలకరించి ఉచ్చరించి ముందుకు పోయే మన టీం ఇది. ఆ టీంకు మీరందరి సహకారాలు ఉంటేనే మనం ఏదైనా ముందడుగేయచ్చు, కానీ మీరు ఎవరు సహకారం లేకుంటే మేమేం చేయలేము. నేను ఒక్కడిగా ఏ పని చేయలేను. మా టీం ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న వాళ్ళు కూడా ఏం చేయలేరు. అందుకే మీరందరూ ముఖ్యం. మీరు మీ తోటి ఉన్న వాళ్ళందరూ ముఖ్యం. మన సమస్యలన్నీ సాధించుకోవాలంటే అతి త్వరలోనే సాధ్యం అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో ఉంది. వీళ్ళకి సమస్య తీర్చేయాలి, ఏదో రకంగా మనం తీర్చేద్దామన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది. సానుకూలంగా లేదంటే ఎవరంటే మనమే. అంటే మన దగ్గర కొన్ని సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాల పేర్లు అయితే మీ అందరికీ తెలిసి ఉంటుంది. కానీ ఇప్పుడు గతంలో మొన్న గజ్వేల్లో పోయిన నెల 12వ తారీఖు నాడు గజ్వేల్లో అన్ని సంఘాల యొక్క సమ్మేళన ఐక్యవేదిక అందరం కలిసి తెలంగాణ రాష్ట్ర గ్రామీణ వైద్యుల సమైక్యాన్ని ఒక బ్యానర్ పెట్టేసేసి అక్కడ ఒక మీటింగ్ చేయడం జరిగింది. దాదాపు రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లా నుంచి 4-5 నాయకులు వచ్చారు, అన్ని సంఘాల నాయకులు వచ్చారు. కానీ ఒక్క సంఘం నాయకుడు రాలేదు. ఆయన ఎందుకో నేనే పెద్ద, నేనే అది అనుకుని ముందుకెళ్తున్నాడు. అది అహంకారం. నేను అన్నవాది ఎప్పుడు కూడా ఖాళీ చేతులు ఉంటాయి వాళ్ళవి. ఆ నేను అనే పదం పోవాలని మేము అందరం ఏకకంఠంతో కూడా గజ్వేల్లో అందరం ప్రమాణం చేయడం జరిగింది. దాదాపు 300 మంది వచ్చి ఆ రోజు అందరం ఏకమయ్యాం. దాదాపు 17 సంఘాలన్నీ ఏకమై అందరం ఒక బ్యానర్ పెడదాము అనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర గ్రామీణ వైద్యుల సమైక్యాన్ని గజ్వేల్లో నామకరణం కూడా చేయడం జరిగింది. అయితే ఆ వ్యక్తికి అందరం మాట్లాడడం జరిగింది. నేను 3 సార్లు చెప్పడం జరిగింది.
అక్కడ గజ్వేల్లో మన మల్లేష్ గారు మీటింగ్ అరేంజ్ చేశారు. వాళ్ళు కూడా స్వయంగా ఇంటికి వెళ్ళి కూడా చెప్పారు, అయ్యా నువ్వు రావయ్యా అందరూ వస్తే కలిసిపోదామని చెప్తే ఆయనకు ఒకటే అహంకారం ఏంటంటే, అంటే ఈ సందర్భంలో ఎందుకు చెప్తున్నానంటే మీ అందరికీ కూడా తెలియాలి ఆ విషయం. సభ్యుల యొక్క ఆత్మ గౌరవం ఇది. నీ ఒక్కడికి ఎవరైతే ఎట్లా ఇస్తారా బాబు, నీకు పిలిస్తే కూడా రావు. నీతోటి ఉన్న 4-5 ఏదైతే ఉన్నారో భజనకారులు, ఆ భజనకారులు కూడా భజన చేసుకుంటూ మేమే మా సంఘమే పెద్ద, మా సంఘం. అయ్యా నీ సంఘం పెద్ద అయితే పెద్ద, నువ్వు రా, మరి నువ్వుకే పెద్ద చేస్తావు రా. నీ సందర్భంగా నేను నీకు ఛాలెంజ్ చేస్తున్నా, రా. నీకు కూడా వచ్చి నువ్వు అన్ని సంఘాలతో కలువు. నీ ముఖం ఎందుకు చూపిస్తావు? అన్ని సంఘాలు ఏకమై రాష్ట్రంలో ఎంతో వ్యాపారాలు వచ్చి ఖమ్మం నుంచి ఆదిలాబాద్ నుంచి ఇటు మహబూబ్ నగర్ నుంచి అందరూ కలిసి గజ్వేల్లో మీటింగ్ పెట్టుకుంటే నీ ఎందుకు రాలేదా? నీ ముఖం ఎక్కడ ఉంది చెప్పు. ఏదో పేరు పెట్టుకొని మా సంఘం ఉంది నాకే రిజిస్టర్, ఎవరిచ్చారా నీకు? పట్ట ఎవరిచ్చారు నీకు రిజిస్ట్రేషన్ చేయడానికి? అది చూయించు, వస్తే దమ్ము ఉంటే అందరి ముందర అది చూయించే దమ్ము ధైర్యం నీకు లేక అంతా బదులు పెట్టి వాట్సాప్లో మేమే పెద్ద మేమే పోటుగాలం అని అనుకోవడం అన్న సిద్ధాంతం నువ్వు వదిలేసి నువ్వు రా, నీకే పెద్దరికం ఇస్తాం. కానీ నువ్వు రాకుండా మమ్మల్ని మా సభ్యుల యొక్క ఆర్ఎంపీల యొక్క భయభ్రాంతులు చేసేసి అది చేయడం అనేది ఎంతవరకు సమంజసమో ఆయన విఘ్నేతగా వదిలేస్తున్నాం. కాబట్టి మిత్రులారా, మీరందరూ ఏకగంఠంతో ఏకమండి మనం వారి పదంతో ఆడుకుంటూ మనం ముందుకు వెళ్తే మన సమస్యలు రాకుండా మనం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ సంగారెడ్డిలో వచ్చేస్తే బాగా ఇక్కడ వేరే సంఘాల నాయకులు ప్లస్ ఇంకోటి ఇక్కడ వేరే రాష్ట్రం యొక్క సభ్యులు కూడా వచ్చి బతుకుతున్నారు. అయ్యా బతుకు తెరవకుండా రాండి అయ్యా చెప్తున్నాం. మేము ఇది స్వతంత్ర భారతదేశం, ఎవరో ఎక్కడైనా బతకచ్చు. కానీ మేము ఏమీ లేనప్పుడు మీకు ఏ రాష్ట్రం నుంచి వచ్చారో నువ్వు తెలుగే సరిగ్గా ఉచ్చారణ రాదు, నువ్వు డాక్టర్ని ప్రాక్టీస్ చేస్తున్నావు అంటే నువ్వు ఎవరో నాకు తెలియదు. మా సంఘ సభ్యులు సంఘంలో చేరాలంటే ఆధార్ కార్డు కావాలి, వాళ్ళకి ప్రజెంట్ అడ్రస్ వాళ్ళ రెసిడెన్షియల్ అడ్రస్ కూడా అడుగుతున్నాం మేము. ఎందుకంటే ఇంకా చాలా సంఘాలు జరిగి చాలా సభ్యులకు ఈ సందర్భంగా ఒక విషయం చెప్తాను, బోర్ కాకుండా మీరు వినండి. హైదరాబాద్లో అల్వాల్లో ఒక డాక్టర్ ప్రాక్టీస్ పెట్టాడు, ఎక్కడి నుంచో వచ్చాడు, సంఘానికి సంబంధం ఏ సంఘానికి సంబంధం లేదు, వచ్చి 10 రోజులు 20 రోజులు పెట్టాడు. అక్కడి నుంచి ఒక అమ్మాయిని ఎత్తుకొని పారిపోయాడు. వాళ్ళ అడ్రస్ తెలియదు, పోలీసులు తిరిగినాం అన్ని తిరిగినా ఆ అమ్మాయి పాపం ఏదో అడ్రస్ ఇంతవరకు తెలియలేదు. ఎక్కడ పోయింది, పోలీసులు సర్చింగ్లో ఉన్నారు. అంటే ఇలాంటి సమస్యలు జరుగుతాయి. డాక్టర్ అనే వృత్తికి మచ్చ తెచ్చే నా కొడుకులు కొంతమంది ఉంటారు. కాబట్టి దయచేసి మీ పక్కన ఎవరైతే కొత్త వాళ్ళు వస్తున్నారో వాళ్ళ గురించి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి మీ నాయకులకు చెప్పండి, మీ జిల్లా మండల నాయకులకు, జిల్లా నాయకులకు, ఆ రాష్ట్ర నాయకులకు మీరు అప్పుడే ఎంబడే చెప్పండి. ఇప్పుడు వాట్సాప్లో వచ్చి వినకుంటే ఫోటో తీసి పెట్టండి, వాళ్ళు ఎవరో చూద్దాం. వాళ్ళు మంచోళ్ళు అయితే ఓకే పర్మిషన్ ఇద్దాం, మరి చెడోళ్ళు అయితే రాత్రి మచ్చ ఎవరికి వస్తుంది చెప్పండి? మన ఆర్ఎంఎల్ఏకే వస్తుంది. కాబట్టి ఈ బాధ్యత ఇక్కడ ఉన్న రాష్ట్రం నాయకులకు, జిల్లా నాయకులకే కాదు, మీ అందరి మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి మీరందరూ బాధ్యత చేసుకొని ఎవరైతే మన ఏరియాలో కొత్తగా వస్తారో వాళ్ళ గురించి వాకప్ చేయండి. ఓకే మంచోళ్ళు అయితే ఓకే, లేదన్నట్లయితే వాళ్ళ గురించి మీ జిల్లా నాయకులకు, మీ డివిజన్ నాయకులకు, రాష్ట్ర నాయకులకు కంప్లైంట్ చేయండి. ఎందుకంటే ఇది మనం ఒక యుద్ధ ప్రాతిపదికగా ముందుకు వెళ్తున్నాం. రాబోయే రోజుల్లో అతి త్వరలోనే ప్రభుత్వం మనకు గుర్తిస్తుందని నమ్మకం నాకు, మన టీంకి అందరికీ ఉంది. కాబట్టి అతి త్వరలో మనం ఐకమత్యంగా ఉంటే సాధిస్తున్నాము. అందరం కలిసి ఐకమత్యం ఉందామా అంటే గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ. ఇదే విధంగా మీ సమస్యలు తీరాలంటే మీరు మన సమస్యని, మీ ఒక్కరికి సమస్య వచ్చింది కాదు, మీ ముందర ఒక్కరికి కాదు, అందరి సమస్యలు ఉన్నాయి. ప్రథమ చికిత్స చేయాలన్న ఉద్దేశంతో మనం ప్రథమ చికిత్స ఒకటే చేస్తున్నాం. నా కమ్యూనిటీ పారామెడిక్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క సిద్ధాంతం కూడా ఒకటే, ఫస్ట్ ఎయిడ్ చేయాలి, ప్రథమ చికిత్స కేంద్రం అనేది పెట్టుకోవాలి, మెడిసిన్ ఎక్కువ పెట్టుకోవద్దు. మన హాస్పిటల్లో ఎమర్జెన్సీ ఉంటే ఏదో 1-2 పెట్టండి, అంతకని ఎక్కువ పెట్టడానికి మనకు వీల్లేదు. ఎందుకంటే ప్రభుత్వానికి సిద్ధాంత రూల్స్ రెగ్యులేషన్కి మనం వ్యతిరేకంగా పోకూడదు. అలా పోయి మొన్న చాలా మంది బాధపడ్డారు. కాబట్టి వాళ్ళు బాధపడకుండా, అలాంటి బాధలు వేరొకరు రాకుండా అందరం ఏకం ఉండాలంటే మన నియమ నిబంధనలు కూడా పాటించాలి. కొన్ని అవి పాటిస్తేనే మనం హెల్తీగా ఉంటాం, మన సభ్యులు హెల్తీగా ఉంటారు, ప్రజలు కూడా హెల్తీగా ఉంటారు. ఎందుకంటే మనకున్న తెలివి ఈ కాలంలో కొత్తగా MBBS MDలు అయిన వాళ్ళకు కూడా ఉండదు సార్. కాబట్టి
అలాంటి తెలివిని మనం ఎక్కడ ఉపయోగించాలో అక్కడే ఉపయోగించుకోవాలి. ఫస్ట్ ఎయిడ్ చేయండి, పంపించండి. ఎందుకంటే మనకు ఇప్పుడు ఇలాంటి హాస్పిటల్స్ ఉన్నాయి. మనకు ఈరోజు సిద్ధార్థ హాస్పిటల్ వాళ్ళు మనకు ఎంతో అరేంజ్ చేస్తున్నారు. ఇప్పుడు చాలా నీరో ప్రాబ్లంలు వస్తున్నాయి. ఎందుకంటే అందరి దగ్గర మొబైల్ ఉంది. ఎక్కువ శాతం మనము 24 గంటలు 18 గంటలు ప్రతి ఒక్కరు మొబైల్ ఫోన్ పెట్టుకొని చేతిలో పెట్టుకొని నడుస్తున్నాం. ఆటలు ఆడడము, గేమ్స్ ఆడడము, వాట్సాప్లో ఏదో చూస్తున్నాం. దానివల్ల నీరో ప్రాబ్లం ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు వచ్చే సీజన్ అంతా నీరో డాక్టర్ల సీజన్ కాబట్టి అందులో వాళ్ళు మొదటిగా మనకు సిద్ధార్థ హాస్పిటల్ డాక్టర్ సిద్ధార్థ గారు నీరో సర్జన్ కాబట్టి వారికి కూడా మనం సపోర్ట్ చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వాళ్ళు సలహాలు సూచనలు ఇందాక వాళ్ళ మేనేజర్ గారు ఉన్నారు కదా, శ్రీకాంత్ గారు కూడా చాలా మనకు చెప్పారు. మేము ఏ టైం అయినా కానీ సార్ మీరు రిపోర్ట్లు పెట్టండి, మీకు సలహాలు ఇస్తామని చెప్పి. ఇలాంటి పెద్దవాళ్ళతో మన సలహాలు సూచనలు తీసుకుంటూ మన పేషెంట్లకు న్యాయం చేయాల్సిందిగా మనం చేస్తూ, అదేవిధంగా ఈరోజు ఏదైతే కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేశారో ప్రతి ఒక్కరూ మన బాధ్యత సంఘాలకు కాకుండా మన సభ్యులకు బాధ్యత మనదే. మండల ప్రెసిడెంట్ కానీ జిల్లా ప్రెసిడెంట్ కానీ వీళ్ళందరూ ఏకమై నెల ఒక మీటింగ్ పెట్టుకుంటే మీరు కలిసినట్టు ఉంటుంది. ఒక గెట్ టుగెదర్ మండలంలో ఎంత ఉంటారు, 20 మంది 15 మంది ఉంటారు. నెలకు ఒకసారి కలిసినట్టు ఉంటాం. కలిసి మీరు ఒక యూనిట్గా ఉన్నట్లయితే ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలాల్లో అక్కడక్కడ మీ లోకల్లో ఉన్న మండలాధ్యక్షులు ఉంటారు, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పోయి మెమోరాండం ఇవ్వండి. అయ్యా మేము ఏకంగా ఉన్నాం, మాకు మీ తరపు నుంచి ఏదో మేము నెల కలవడానికి మాకు జాగలేదు, ఒక స్థలం కేటాయించండి, ఒక 100 గదాల 200 గదాల ఊర్లలో ఒక కమ్యూనిటీ హాల్ కట్టుకుంటామని చెప్పి మీరు ఈ రకంగా వాళ్ళకి వివరణలు ఇవ్వండి. మండలంలో అన్ని మండలాలు కలిపి ఒకసారి కాన్ఫరెన్స్ లెవెల్ పోయి మీ ఎమ్మెల్యే గారికి ఇవ్వండి. నేను ఎమ్మెల్యే గారికి చెప్తాను. మ్యాక్సిమం చాలా మంది ఎమ్మెల్యేలతో చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ కాన్ఫరెన్స్ లెవెల్లో కొంతమంది కేటాయించడం జరిగింది. మొన్ననే సిద్దిపేటలో 30 లక్షలు పెట్టి, మన గజ్వేల్లో 30 లక్షలు పెట్టి మన హరీష్ రావు గారు ఒక స్థలాన్ని కేటాయించారు. ఆ భవనాన్ని కట్టుకోవడానికి కూడా 30 లక్షలు శాంక్షన్ చేశారు. వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే మనం హరీష్ రావు గారికి అన్ని సంఘాలు ఏకమై రండి అని చెప్తే అన్ని సంఘాలు కలిసి ఏకమైపోయి కలవడం జరిగింది మొన్న 4-5 డేస్ బిఫోర్. అయితే సార్ ఒకటే అన్నారు, మీరందరూ ఏకమై చాలా సంతోషమే, అతి త్వరలోనే ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక సభ పెడదాం, మీ అన్ని సంఘాల నాయకులతోని సభ పెట్టుకొని మీకు కావాల్సింది ఏదుందో అతి త్వరలో నేను శాంక్షన్ చేపిస్తా అని మాట కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి వారికి కూడా మన సంగారెడ్డి జిల్లా తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇంకోటి, ఇక్కడ ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో అందరూ సమన్వయంగా చాలా కష్టపడుతున్నారు. ఈ మీటింగ్ కోసం దాదాపు ఒక వారం నుంచి అన్ని మండలాలకు తిరిగారు వీళ్ళు జిల్లా టీం అంతా. వాళ్ళు ఎంతో మంది వస్తారని నేను ఊహించాను, కానీ కొద్దిగా తక్కువ, ఎన్నో వర్షం భావం వల్లనో ఏదో ఫంక్షన్ రాలేదు. కాబట్టి రాని వాళ్ళకు కూడా మనం మళ్ళీ ఒకసారి ఇక్కడ జరిగిన మీటింగ్ విషయాలు కూడా వాళ్ళకు మీరు తెలియజేయండి. కలిశారు, మీరు కూడా చాలా కష్టపడుతున్నారు, కష్టపడండి ఈ రకంగానే. ఎందుకంటే ఒక్కరు చేస్తే ఏ పని సక్సెస్ కాదు, నేను ఒక్కరినే చేయాలని లేదు. మనం అందరం కలిసి ఒక యూనిటీగా ఉండి ముందుకెళ్దాం. ఈ యూనిటీనే రేపు రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర గ్రామీణ వైద్యుల సమైక్య ద్వారా మనం అతి త్వరలోనే శుభవార్త వింటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తొందరగానే వింటాము. ఈ నెలాఖరు కూడా హైదరాబాద్లో ఒక మీటింగ్ అరేంజ్ చేయడం జరుగుతున్నది. అతి మేధావులు పెద్దవాళ్ళ సలహాలు తీసుకుంటూ మనం ఏ విధంగా ముందుకు వెళ్దామని మనం అంటున్నాం. ప్రభుత్వం కూడా ఆ రకంగా ఆలోచిస్తుంది. కొన్ని సమస్యలు ఉన్నాయి కదా, ఐఎంఏ వాళ్ళది ఎంతోమంది జూనియర్ డాక్టర్ల సమస్య కూడా మనకు ఉంది. కాబట్టి వాళ్ళందరితోనే ఏకం చేసుకొని, ఎందుకంటే వాళ్ళు మన గురువులు, ఎంబీబీఎస్ చదివిన ప్రతి ఎంబీబీఎస్ చదివిన స్టూడెంట్ వాళ్ళు మన పిల్లలే కావచ్చు, కానీ వాళ్ళు ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు కాబట్టి మా గురువులు అన్నట్టుగా మేము భావిస్తాం సార్. కాబట్టి వాళ్ళు మన గురువులే. ఎప్పుడైనా కానీ వాళ్ళ గురువుగా భావించుకుంటా మనం ముందుకెళ్ళాలి. వాళ్ళు ఉన్నప్పుడు, ఎందుకంటే మనం నేర్చుకున్నాం, ఒక ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర పని నేర్చుకొని చేస్తున్నాం కదా, వాళ్ళని ఎప్పుడు కూడా మనం కించపరచకుండా వాళ్ళు మా గురువులే, గురువు భావంగానే వాళ్ళకు మనం రెస్పెక్ట్ ఇచ్చుకుంటాం. మనం ముందుకు పోతే మనం ఆరోగ్యకరంగా మనం పనిచేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. రాబోయే రోజుల్లో కూడా కొంతమంది అంటున్నారు ఈ ఆరోగ్య వ్యవస్థను మనం క్లోజ్ చేద్దామని. అది సాధ్యం కాదు.
సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆర్ఎంపీ వ్యవస్థను ఎవరు రద్దు చేయడానికి ఉండదు. అది జరగని పని. ఎంతో మంది ఎన్నో రకాలు చెప్తారు. అది ఎందుకు చెప్తున్నారంటే మన మిత్రులు ఎవరో ఒకళ్ళు పోయి వాళ్ళకు పుల్లబెడుతున్నారు, వాళ్ళ మీద మనం కంప్లైంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ ఎంబీబీఎస్ డాక్టర్ కొత్త పెట్టిన వాళ్ళకు ఓపీ 10-20 కన్నా ఎక్కువ ఉండదు. అదే మన సీనియర్ డాక్టర్లకు 100 మంది చూస్తారు పేషెంట్, వాళ్ళకి ఈజీ ఉంటుంది. అయినా కూడా మనం వాళ్ళకి కలుపుకొని సార్ మీ సలహాలు తీసుకొని మేము ప్రాక్టీస్ చేస్తాం, మీరు మా ఊర్లో పెట్టారు, చాలా సంతోషం మీరు మా ఊరికి వచ్చినందుకని మనం వాళ్ళకు కూడా అప్రిషియేట్ చేయాలి, ధన్యవాదాలు చేయాలి. కృతజ్ఞత భావంతో ఉంటే మనకు వాళ్ళు కూడా ఏమైనా రేపడినారు. ఐఎంఏలో ఈ మన వ్యతిరేకత చేయరు కాబట్టి ఆ వ్యతిరేకత రాకుండా ఉండాలంటే మనం వాళ్ళకి రెస్పెక్ట్ తెచ్చుకుంటూ వాళ్ళ సలహాలు సూచనలు కోరుకుంటూ ప్లస్ ఇట్లాంటి కార్పొరేట్ హాస్పిటల్, సిద్ధార్థ హాస్పిటల్ లాంటి కార్పొరేట్ హాస్పిటల్తో కూడా మనం ప్రతి నెల సలహాలు తీసుకుంటూ మనం ముందుకు పోయినట్లయితే మనం బాగుపడతాం, మన సంస్థ బాగుపడుతుంది, మనం ఆరోగ్యకరంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కలకత్తా నుంచి వచ్చిన వాళ్ళ విషయం అయితే ఇందాక చెప్పాము, వాళ్ళకు కూడా ఒక లిస్ట్ తయారు చేయండి. ఆ విషయం కూడా నా దృష్టికి తెచ్చారు కాబట్టి ఆ లిస్ట్ కూడా నాకు పంపించండి. దాన్ని కూడా మన కొన్ని సంఘాల నాయకులు కూడా ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఆ సంఘ నాయకులతో నేను మాట్లాడతాను. ఎందుకంటే డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడితే ఆ ఉన్న సంఘ నాయకుడికి విలువ పోతుంది కాబట్టి ఎవరైతే వాళ్ళకు ప్రోత్సహిస్తున్నారో ఆ నాయకుడితో నేను మాట్లాడితే వాళ్ళు ఏంది వాళ్ళ విషయం ఏందో మనకు మొత్తం అవగాహన వస్తుంది కాబట్టి వాళ్ళ ద్వారానే వాళ్ళకి చెప్పచ్చు. మనం వాళ్ళతోనే నేను చెప్పించి వాళ్ళతో మాట్లాడి ముందుకు పోతాను. కాబట్టి మనం ఆ రకంగా ముందుకు వెళ్దాం. ఎవరితోని మనం ఇదే అందరు మనం ఇక్కడ పట్టు కోసమే వేరే రాష్ట్రాలకు వచ్చి క్లినిక్లు పెట్టారు కాబట్టి వాళ్ళకు కూడా ఏ రకంగా మనం మాట్లాడి సాల్వ్ చేద్దాం. పుట్టగొడుగులా వాళ్ళు పెట్టేసి ఇందాక చెప్పినట్టు అలాంటి అడ్రస్ లేని వాళ్ళు వచ్చి అడ్రస్ లేకుండా ఏదో క్రిమినల్ చేసుకుని పోతే లేకుండా తలకాయ నొప్పులు వచ్చేది మనకు. లోకల్ ఉన్న మీ నాయకులు అడుగుతారు, ఏదైనా నాయకత్వం చేస్తున్నాం, ఆ ఊర్లో డాక్టర్ ఉన్నాడు ఏం చేశారని అడుగుతారు, వేరే అడగరు, నాయకులకే అడుగుతారు. కాబట్టి ఒక డాక్టర్ మా దగ్గర మొన్న వచ్చాడు, 3 నెలలు ఆయన పెట్టి ఇక్కడ అంటే కంపెనీలో పనిచేస్తాడు, ఈవినింగ్ వచ్చి క్లినిక్ పెట్టుకున్నాడు. ఏదో ఇంకే సమస్యల వల్ల ఉరేసుకొని చనిపోయింది. వచ్చిన 3 నెలలకు ఆయన చనిపోయి 2వ రోజు వరకు కూడా తెలియదు. వాసన వస్తే ఆ పక్కింటి వాళ్ళు చెప్తే పోలీసు వాళ్ళు డైరెక్ట్ నాకు ఫోన్ చేశారు, సార్ ఇట్లా జరిగిందట మీకు విషయం తెలుసా అంటే నాకే తెలియదు. మరి మీరేం నాయకులు సార్ అని నాకే అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు అడిగితే నేను ఒకటే చెప్పాను, మాకు తెలియంది వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో మాకు తెలియదు. అందుకే అలాంటి ఎవరు ఉండాలి, ఆ డివిజన్ ప్రెసిడెంట్ అలాంటి ఉండాలి, ఆ మండల్ ప్రెసిడెంట్ అలాంటి ఉండాలి, ఆ జిల్లా ప్రెసిడెంట్ అలాంటి ఉండాలి. ఎవరు ఎక్కడ మీటింగ్ ఎవరు క్లినిక్ పెడుతున్నారు, ఆ సభ్యుల ఊర్లో ఉన్న 4 డాక్టర్లు అలాంటి ఉండాలి. కొత్త డాక్టర్ రాగానే మీ నాయకుడికి ఇంటిమేషన్ ఇవ్వాలి మండల అధ్యక్షుడు. ఆ మండల అధ్యక్షులతో కాకుండా జిల్లా అధ్యక్షులకు ఇస్తారు, జిల్లా అధ్యక్షులు కాకుండా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్లకు ఇస్తారు. వాళ్ళతో కానప్పుడు నా దగ్గరకు వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళ మీద మనం యాక్షన్ తీసుకుంటాం. వాళ్ళకి సంజాయిస్తామా, మెప్పిస్తామా, ఏదో ఉపాయం మనం చేసి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు బయోడేటా మొత్తం తీసుకొని వాళ్ళకి ఇక్కడ ఉండడానికి ఉంచుతామా, ఇంటికి వాళ్ళకి తోలజేద్దాం అనేది నిర్ణయం అప్పుడు చేసుకుంటాం. ఎందుకంటే ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నప్పుడు వచ్చేది నాయకులకు కాబట్టి మీరందరూ అలాంటి ఉండవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా సమయభావం చాలా ఎక్కువైపోయింది. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో కూడా నాకు కూడా కొన్ని మీటింగ్స్ ఉన్నాయి, దీనికి కూడా తొందరగా వెళ్ళాలి. దయచేసి మళ్ళీ మనం